వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాల్టి వీడియోలో సిజేరియన్ సెక్షన్ తర్వాత కొన్ని మిస్టేక్స్ అనేవి చేయటం వలన అక్కడ అంటే స్టిచెస్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. మరి ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు, ఎలాంటి పనులను అవాయిడ్ చేసుకోవాలి ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా సిజేరియన్ సెక్షన్ తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. అంటే నార్మల్ డెలివరీ తర్వాత కొన్ని నెగ్లెక్ట్గా ఉన్నప్పటికీ బట్ సిజేరియన్ సెక్షన్ తర్వాత ఖచ్చితంగా కొన్ని మార్పులు అనేవి మనలో రావాలి. అంటే కొన్ని చేయకూడని పనులను అవాయిడ్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అందులో మొట్టమొదటిది సిజేరియన్ సెక్షన్ అయిన 1 మంత్కే బరువులు ఎత్తుతూ ఉంటారు. అంటే వెయిట్ లిఫ్టింగ్, అంటే అక్కడ నుంచి బకెట్ని తీసుకురావటం, లేదంటే ఇలాంటి చిన్న వెయిట్ లిఫ్టింగ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వలన మనకి పైన కుట్టుల దగ్గర స్టిచెస్ ఆరినప్పటికీ లోపల పచ్చి అనేది ఉంటుందన్నమాట. 1 మంత్ లోపలే నీకు 7 లేయర్స్ అనేవి డ్రై అయిపోవు. పైకి కనిపించినప్పటికీ లోపల కొంచెం పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీరు ఇలా వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల లోపల కొంచెం కుట్లు చిట్లటం, అందులోంచి పస్ కానీ బ్లీడింగ్ కానీ అవ్వటం లాంటివి ఇంకేస్ సమ్టైమ్స్ మనకు బయటికి కనిపించినప్పటికీ లోపల ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో మీరు మినిమం 3 to 4 months వరకు వెయిట్ లిఫ్ట్ చేయటం అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ చేసే తప్పు ఏంటంటే చల్ల నీళ్ళల్లో చేయి పెట్టడం. అంటే ఒక 10 days అంటే పురుడు అంటారు కదా, ఆ పురుడుకి అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే చల్లనీళ్ళలో చేయి కడగటం, లేదా చల్లనీళ్ళతో కాళ్ళు కడుక్కోవటం, వాష్రూమ్కి పోయినప్పుడల్లా చల్లనీళ్ళని యూజ్ చేయటం. ఇలా చేయటం వలన ఏమవుతుందంటే కొంచెం లోపల అంటే చన్నెక్కినట్టు అవ్వటం, లైక్ లోపల ఫీవరిష్నెస్గా ఉండటం, అలాగే కాస్త కోల్డ్గా అవ్వటం, బాడీ అంతా టయర్డ్గా అవ్వటం, ఇలాంటివి ఆ చలి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. సో మీరు ఎప్పుడు వెనెవర్ యూజ్ టాయిలెట్స్, అంటే టాయిలెట్స్కి పోయినప్పుడు కావచ్చు, లేదంటే ఇలాంటి మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కూడా మీరు గోరువెచ్చని వాటర్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు స్టిచ్చెస్ మీద వాటర్ని పోయటం అనమాట. అంటే స్టిచ్చెస్ ఆరినప్పటికీ అక్కడ ప్లాస్టర్ వేస్తుంటారు కదా, డ్రెస్సింగ్ చేస్తారనమాట. ఆ డ్రెస్సింగ్ అనేది 7 daysకో లేదంటే 9 daysకో ఆ డ్రెస్సింగ్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత డాక్టర్ అడ్వైస్ చేస్తారు, అక్కడ నీళ్లు తగలకూడదు, ఏం కాదు మీరు స్నానం చేయండి అని చెప్తూ ఉంటారనమాట. సో ఆ వాటర్ని ఎక్కువగా స్నానం చేసేటప్పుడు అక్కడ ఎక్కువగా సోప్ని అప్లై చేసుకోవటం, ఏదైనా మట్టి ఉంటుందేమో అని చెప్పేసి సోప్ని బాగా అప్లై చేసి రుద్దటం లాంటివి చేయటం వలన ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది హోల్స్ లోపలికి పోయేసి అక్కడ వాటర్ ఫార్మేషన్ అవ్వటం, మళ్ళీ పస్ ఫార్మేషన్ అవ్వటం, వాటర్ లాగా లీక్ అవ్వటం లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో ఏం చేస్తారంటే బిఫోర్ గోయింగ్ టు బాత్ యూ హ్యావ్ టు అప్లై ద ఆయిల్ అప్లై చేయటం వల్ల మీరు స్నానం చేసినప్పటికీ అక్కడ వాటర్ అనేది అబ్జర్ప్షన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అంటే నీటిని పీల్చుకునే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత స్నానానికి వెళ్ళటం లాంటివి చేసుకోవచ్చు. నెక్స్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే వీక్లీ వన్స్ మీరు 3 days once 4 days once అలా హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా హెడ్ బాత్ కూడా ఒక 6 months ఫ్రీక్వెంట్ హెడ్ బాత్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. అంటే వారానికో లేదంటే 10 రోజులకు ఒకసారో అలా హెడ్ బాత్ చేసుకోండి. ఫ్రీక్వెంట్గా చేయటం అంటే వారానికి 2 రోజులు 3 రోజులు చేయటం వలన ఏమవుతుందంటే తలనొప్పి రావటం, తలలో నీరు చేరుతున్నట్టు హెడేక్ రావటం, కోల్డ్ చేరటం లాంటివి కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు హెడ్ బాత్ కూడా ఫ్రీక్వెంట్ హెడ్ బాత్స్ని అవాయిడ్ చేసుకోవటం మంచిదన్నమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మీరు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. పత్యం ఫుడ్ కాబట్టి కారంతో తినాలా లేకపోతే ఫ్రై ఏదైనా పొడి కూరలు తినాలా అని చెప్పేసి కంప్లీట్గా ఈ వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలా తప్పు చేయొద్దు. అలా చేసినప్పుడు నెక్స్ట్ అది వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. దీంతోపాటు మీకు ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా తక్కువైపోతాయి. కాబట్టి మీరు సిజేరియన్ అయిన తర్వాత చక్కగా మంచి ఆహారాన్ని తీసుకోండి. పప్పులు, లేదంటే కర్డ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవటం వలన మీకు సఫిషియెంట్ ఎనర్జీ అనేది బాడీకి అందుతుందన్నమాట. సో ఫుడ్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. పత్యాలు గిత్తాలన్నీ పక్కన పెట్టేసి చక్కగా మీకు నచ్చిన ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే
వాటర్ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది చాలా తగ్గిస్తూ ఉంటారనమాట డెలివరీ తర్వాత. అంటే పాలు ఇచ్చే బిజీలో ఉంటారు, లేదంటే తాగబుద్ది పుట్టకో, లేదంటే మీ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో దానివల్ల ఈ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే ఫ్లూయిడ్ ఇంటేక్ తగ్గిస్తారో మీరు ఒబేసిటీ అంటే లావుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు మేము లావు అవుతున్నాము సిజేరియన్ తర్వాత అని కూడా చాలామందికి డౌట్ వస్తూ ఉంటారు. నీళ్లు తాగితే ఎక్కువగా లావు అయిపోతారేమో, పొట్టు వస్తుందేమో అని చెప్పేసి అపోహ పడుతూ ఉంటారు. అదేం లేదు. మీరు ఎంత అడిక్వేట్ వాటర్ తీసుకుంటే అంత ఎక్స్క్రీట్ ఆఫ్ యూరినేషన్ ద్వారా మీ వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో అడిక్వేట్ వాటర్ అనేది తీసుకోండి. దీంతోపాటు స్లీపింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది. బేబీకి ఫీడింగ్ ఇస్తూ లేదంటే పెయిన్ వల్ల మీకు స్లీపింగ్ ప్యాటర్న్ అనేది కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని పాలల్లో లైట్గా పసుపు వేసుకొని మీరు పాలు తాగినట్లయితే చక్కగా నిద్ర అనేది వస్తుంది. స్లీపింగ్ ప్యాటర్న్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఇంతేకాకుండా మీరు పోస్ట్ నేటల్ మెడికేషన్స్ లైక్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ కావచ్చు, కాల్షియం కావచ్చు మినిమం 6 months పాటు యూజ్ చేయటం మంచిదన్నమాట. ఎందుకంటే డెలివరీ తర్వాత విటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు అడిషనల్ సప్లిమెంట్స్ అనేది చాలా అవసరం. లేదు అంటే కాళ్ళ నొప్పులు రావటం, కీళ్ళ నొప్పులు రావటం లాంటివి పోతూ ఉంటుంది అన్నట్టు. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు ఈ సప్లిమెంట్స్తో పాటు పాలని, అలాగే రోజుకు ఒక గుడ్డు, ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రీనేటల్ మెడికేషన్తో పాటు చాలామంది టైటన్ క్లాత్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చేసే తప్పు ఏంటంటే 3 months అయిపోయింది, స్టిచ్చెస్ బాగా హీల్ అయిపోయాయి కదా అని చెప్పేసి అండర్వేర్ని బిలో హిప్ లెవెల్లో వేసుకోవటం, స్టిచ్చెస్ కన్నా కూడా కింద ఉంచుకోవటం. ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే పైన ఉండే స్టిచ్చెస్కి ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. ఆ ర్యాపిడ్ వల్ల ఇరిటేషన్ రావటం లాంటివి కాంప్లికేషన్ ఉంటాయి. కాబట్టి పెద్ద అండర్వేర్స్ని యూజ్ చేసుకుంటే పొట్ట పై భాగం వరకు అంటే అంబ్లికల్ వరకు వచ్చే అండర్వేర్స్ని యూజ్ చేసుకోండి. 3 months 6 months వరకు కూడా ఈ జీన్స్ వేసుకోవటం, లెగిన్స్ని యూజ్ చేసుకోవటం లాంటివి అవాయిడ్ చేసుకోవటం మంచిదన్నమాట. లూజ్ అండ్ క్లాత్స్, అలాగే నైటీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి యూజ్ చేయండి. అంటే మీకు బ్రెస్ట్ ఫీడింగ్ కానీ దేనికైనా కూడా సఫిషియెంట్గా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఏదైనా మిస్టేక్స్ ఇవన్నీ ఫాలోఅప్ అవుతూ ఉంటే ఇప్పటి వరకైనా స్టాప్ చేసి మీరు జాగ్రత్తగా ఉండేదానికి ట్రై చేయండి. మరి ఇదండి వీడియో. పోస్ట్ డెలివరీ తర్వాత అంటే పోస్ట్ C-section తర్వాత చేసే తప్పులు, చేయకూడని మిస్టేక్స్ గురించి వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.